అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇవాళ చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. మెయిన్‌గా జూన్ 2వ తారీఖున గురుగ్రహం ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. సో 8వ తారీఖున శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 15వ తారీఖున రవి మిథునంలోకి, 20వ తారీఖున కుజుడు వృషభంలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. సో ఈ పరిస్థితుల్లో ఈ గ్రహస్థితుల వల్ల మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వాళ్ళకి సెకండ్ హౌస్లో గురువు శుక్రుడు సంచారం. ఇది చాలా చాలా అత్యంత యోగదాయకమైన సంచారం అన్నమాట. వీళ్ళకి ఇన్కమ్ గ్రో అవడానికి చాలా ఆస్కారం ఉందన్నమాట. సో మనీ అంటే వీళ్ళ శాలరీ పెరగడమో, లేకపోతే వీళ్ళకి అనుకోకుండా మనీ కలిసి రావడమో, డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ గ్రో అవ్వడమో అన్నది వీళ్ళకి మనీ పరంగా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. సో మీరు ఏమైనా మనీ కోసం అంటే ప్రయత్నిస్తున్నా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి గురువు సప్తమ రాజ్యాధిపతి. సో మీ వైవాహిక జీవితం కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంతకుముందు ఏవైనా మనస్పర్ధలు కానీ ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా మీ వైవాహిక జీవితంలో అవన్నీ తొలగిపోయి మీ వైవాహిక జీవితం చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఎందుకంటే గురువు శుక్రుడితోటి అంటే గురువు శుక్రువు యొక్క కలయిక ఒక రిలేషన్షిప్కి వైవాహిక జీవితానికి చాలా చాలా మంచిదన్నమాట. సో మిథున రాశికి పైగా ఇది కుటుంబ స్థానంలో ఏర్పడింది. సో కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, వాళ్ళ యొక్క ప్రేమ అనురాగం అనేది మిథున రాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా పుష్కలంగా లభిస్తుందన్నమాట. సో కుటుంబం యొక్క సపోర్ట్ అదే ఆర్థికంగానే కావచ్చు, ఒక సపోర్ట్ అనేది కుటుంబం నుంచి మీకు బాగా వస్తుందన్నమాట. సో గురువు 2వ ఇంట్లో గురువు శుక్రుడు ఈ కాంబినేషన్ గురించి అంటే నాకు చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో మీకు మనీ పరంగా ఫైనాన్స్, మనీ, కుటుంబం, వైవాహిక జీవితం ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అదేవిధంగా లగ్నంలో అంటే రాశిలోనే రవి బుధుల సంచారం. సో మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మీ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఎఫర్ట్ అనేది గ్రో అవుతుంది. అంటే మీ మీ ఉద్యోగంలో అంటే మీ వృత్తి వ్యాపారాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు, మీ కష్టాన్ని గుర్తించి మీకు మీ అధికారులు, మీ బాస్ నుంచి ఒక అప్రిసియేషన్ కానీ, ఒక మంచి సపోర్ట్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఉద్యోగంలో మీరు చాలా బాగా రాణించగలుగుతారనమాట. దానికి మీ కమ్యూనికేషన్ కూడా మీకు తోడవుతుంది. అంటే మీరు మంచిగా మాట్లాడి మంచిగా ప్రెజెంట్ చేయడం వల్ల మీకు అంటే అది చాలా జనాలకి రీచ్ అయ్యి వాళ్ళ నుంచి మీకు మంచి అప్లాస్ కానీ మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో వృత్తిపరంగా కూడా మిథున రాశి వాళ్ళకి రవి బుధుల వల్ల ఈ నెలంతా బాగుందన్నమాట. అంటే మీ బాస్
మీ అధికారి మీ యొక్క కష్టాన్ని అంటే మీరు చేసే పనిని గుర్తించి మీకు మంచి అప్రిషియేట్ చేయడం ఆహ్, ఆహ్, వృత్తిపరంగా కూడా ఈ నెలంతా బావుంది. సో, ద ఓన్లీ థింగ్ ఏంటంటే వ్యయంలో కుజుడు. సో, వ్యయంలో కుజుడు ఏంటంటే కొంచెం ఆహ్, అన్నెసెసరీ ఆందోళన, అన్నెసెసరీ అంటే అన్నెసెసరీగా కొంచెం స్ట్రెస్ అవ్వడం, టెన్స్ అవ్వడం, కొంచెం నిద్ర తక్కువగా ఉండడం అనేది కొంచెం అంటే అలసిపోవడం, నిద్ర తక్కువగా ఉండడం, అన్నెసెసరీ ఖర్చులు ఇవన్నీ కొంచెం క్రియేట్ చేస్తుందనమాట. సో, ఈ అనవసరమైన ఖర్చులు కానీ, అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకుండా కొంచెం కూల్‌గా రిలాక్స్‌గా ఉంటే కనుక మిథున రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా బావుంది. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, ఆహ్, వైవాహిక జీవిత పరంగా అన్ని 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 విషయాల్లో మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా అత్యద్భుతంగా ఉందనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు మిథున రాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.